హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. సో గుంటూరు డివిజన్లో మరోసారి ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ అయితే అయ్యాయి. సో రోలింగ్ కారిడార్ బ్లాక్ కారణంగా గుంటూరు డివిజన్లో నవంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ అయితే అయ్యాయి. సో ఈ వీడియోలో ఆ రద్దయిన ట్రైన్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 17228, 17227 గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్ వచ్చేసి నవంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అయితే ఈ ట్రైన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అలాగే ట్రైన్ నెంబర్ 07791, 07792 కాచిగూడ నడికుడి కాచిగూడ ఎక్స్ప్రెస్ వచ్చేసి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు. అలాగే ట్రైన్ నెంబర్ 07464, 07465 విజయవాడ గుంటూరు విజయవాడ మేము ప్యాసింజర్ వచ్చేసి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు. అలాగే మిగిలిన ట్రైన్లు వచ్చేసి కాచిగూడ గుంటూరు, గుంటూరు కాచిగూడ, మెదక్ కాచిగూడ, కాచిగూడ మెదక్, అలాగే విజయవాడ గుంటూరు, గుంటూరు మాచర్ల నడికుడి మాచర్ల గుంటూరు, గుంటూరు విజయవాడ. ఈ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా నవంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అయితే రద్దు అవుతున్నాయి. ఇక పాక్షికంగా రద్దు చేసిన ట్రైన్స్ యొక్క వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07889 రేపల్లె మార్కాపూర్ మేము ఎక్స్ప్రెస్ వచ్చేసి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గుంటూరు మార్కాపూర్ మధ్య అయితే రద్దు చేశారు. సో ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు వరకు మాత్రమే నడుస్తుంది. అలాగే ట్రైన్ నెంబర్ 07890 మార్కాపూర్ తెనాలి మేము ప్యాసింజర్, ఈ ట్రైన్ కూడా 6వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు అయితే రద్దు చేస్తున్నారు. సో ఈ ట్రైన్ వచ్చేసి మార్కాపూర్ గుంటూరు మధ్య అయితే రద్దు అవుతుంది. సో తెలిసిందే కదా, ఈ ట్రైన్ గుంటూరు నుంచే ప్రారంభమై గుంటూరు వరకే ఎండ్ అవుతుంది. మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఈ నర్సరావుపేటకు దగ్గరలో ఉన్న తాతులూరు మునమాక సెక్షన్ని కూడా డబల్ లైన్ కమిషన్ అనేది నవంబర్ 3వ తేదీ అయితే ఉంటుందన్న వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికైతే నవంబర్ 1st వీక్ కల్లా ఈ డబల్ లైన్ కమిషన్ అనేది ఉంటుందని అయితే అంటున్నారు. మరి చూడాలి అది ఎంత మటుకు నిజం అన్నదైతే. సో గుంటూరు డౌన్ గుంటూరు ఎక్స్ప్రెస్ మొన్నటి వరకే చాలా రోజుల తర్వాత ప్రారంభమైంది. సో ఆ ప్రారంభమైన ట్రైన్ మళ్ళీ రద్దు అయితే అవుతోంది. సో ఈ ట్రైన్ అనేది ఆ డబల్ లైన్ కమిషన్ అనేది పూర్తయినంత వరకు ఈ ట్రైన్ అనేది క్యాన్సిల్ అయితే అవుతూనే ఉంటుంది. సో అది ఇంకా మనకు తప్పదు. డబల్ లైన్ పనులు పూర్తయినంత వరకు ఈ రద్దు అన్న విషయం మనకి సామాన్యంగానే ఉంటుంది. సో డబల్ లైన్ పనులు పూర్తయిన తర్వాత ఈ ట్రైన్స్ అనేవి యథావిధిగానే నడుస్తాయి. అలాగే కొత్త ట్రైన్స్ కూడా వస్తాయని మనం ఆశిద్దాము. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.